సిగరెట్ నికోటిన్, సిగరెట్లో ఏముంటుంది పొగాకులో ఏముంటుంది నికోటిన్ అనే ఒక ఇంగ్రీడియంట్ ఉంటుంది, ఆ కాంపోనెంట్. ఆ నికోటిన్ వల్ల మీరు మీ ప్రేక్షకులు వినాలి నా మాట, మన గుంటూరు వైపు పొగాకు బాగా ఉత్పత్తి అవుతుంది. పొగాకు అక్కడ చేన్లు ఉన్నాయి. పొగాకు చేన్లకు అది ఏమంటారు, కంచె ఉండదు, ఫెన్సింగ్ ఉండదు. చూడండి మీరు పొగాకు చేన్కి చెల్లి చూడండి, కంచె ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఏ పశువు కూడా తినదు దానికి, ఈవెన్ గాడిది కూడా తినదు. గాడిది, గుర్రం, మేక ఏదైనా, గొర్రె ఏదైనా తినదు దానికి, ఒక మనిషి తప్ప. మనిషి తింటాడు, దానికి పొగాకు సిగరెట్ తాగుతాడు. ఓకే, అంటే జంతువులకు తెలుసు ఇది హానికరం కాబట్టి దాని దరిదాపుల్లో వెళ్ళవు అవి. మనిషికి డబ్బీ మీద, సిగరెట్ డబ్బీ మీద ఇంజూరియస్ టు హెల్త్ అని కూడా రాసినా కూడా తాగుతాడు సిగరెట్. ఓకే, అంతే కదా. ఆరోగ్యానికి ధూమపానం ఆరోగ్యానికి హానికరం డబ్బీ మీద రాసి ఉంటుంది, అయినా మనోళ్ళు తాగుతారు. అదే డబ్బీ మీద, సిగరెట్ డబ్బీ మీద సిగరెట్ తాగిన వాళ్ళలో అంగస్తంభన సమస్య వస్తుంది, మగతనం పోతుంది రాస్తే ఒకే రోజు 70% మంది సిగరెట్ వదిలిపెడతారు. ఛాలెంజ్ చేస్తున్నాయి. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, సిగరెట్ తాగటం వల్ల డబ్బీ మీద రాసేయండి మగతనం పోతుంది అనేది ఒకే రోజు 50-70% సిగరెట్ మానేస్తారు. ఓకే, క్యాన్సర్ వస్తుంది తాగుతున్నాడు, కానీ మగతనం పోతుందంటే తాగడు. సిగరెట్ వల్ల అంటే పొగాకు వల్ల ప్రభావం ఏంటంటే మగతనం మీద టెస్టోస్టెరాన్ హార్మోన్ సెల్స్ ఉంటాయి, లేడిక్ సెల్స్, దాని మీద విష ప్రభావం గొనాడోటాక్సిన్ అంటారు దానికి. గొనాడోటాక్సిన్ అని ఆ విష ప్రభావం ఉంటుంది. సెక్స్ హార్మోన్స్ ఉత్పత్తి తగ్గుతుంది, అప్పుడు అంగంలో స్తంభన తగ్గుతుంది, కామ కోరికలు తగ్గుతాయి. అలాగే స్పెర్మటోజెనెసిస్